హలో బ్రేకింగ్ చూసిన మణిపూర్ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు మణిపూర్ అంశంపై సమగ్ర విచారణ చేసేందుకు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసింది. జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో కమిటీలో జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ శాలిని జోష్, జస్టిస్ ఆశా మీనాలు ఉన్నారు. కాగా మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పరిహారం, పునరావాసంపై కమిటీ అధ్యయనం చేయనుంది. అదేవిధంగా సిబిఐ దర్యాప్తును ఐపీఎస్ అధికారి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అల్లర్లు కేసుల విచారణ సజావుగా జరిగే విధంగా డిప్యూటీ ఎస్పీ ర్యాంకులో 5 అధికారులతో సిపిఐలోకి తీసుకోవాలని ధర్మాసనం కోరింది. హలో బ్రేకింగ్ చూసిన మణిపూర్లో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ మేరకు మణిపూర్ అంశంపై సమగ్ర విచారణ చేసేందుకు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసింది. జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ శాలిని జోష్, జస్టిస్ ఆశా మీనాలు ఉన్నారు. అయితే కాగా మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పరిహారం, పునరావాసంపై కమిటీ అధ్యయనం చేయనుంది. అదేవిధంగా సిబిఐ దర్యాప్తును ఐపీఎస్ అధికారి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అల్లర్ల కేసుల విచారణ సజావుగా జరిగే విధంగా డిప్యూటీ ఎస్పీ ర్యాంకులో 5 అధికారులను సిబిఐలకు తీసుకోవాలని ధర్మాసనం కోరింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, సుప్రీంకోర్టు మొత్తానికి తాను అనుకున్నట్టుగానే మొదట ఏ రకంగా అయితే ఈ మణిపూర్ అల్లర్ల విషయంలో స్పందించిందో అదే తన మాటను నిలబెట్టుకునే విధంగా ఒక పూర్తి స్థాయి పర్యవేక్షణకు కమిటీ నియమించింది. ఇందులో 3 హైకోర్టు జడ్జిలు, మహిళా జడ్జిలని ఈ కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ వీరు స్వయంగా అక్కడ మణిపూర్ లో అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిశీలించి వాస్తవిక పరిస్థితులను నివేదిక రూపంలో సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందజేస్తారు. జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం మొదటి నుండి కూడా మణిపూర్ అల్లర్ల విషయంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ జరిగినటువంటి గిరిజన మహిళలకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ తర్వాత నేరుగా తాము జోక్యం చేసుకుంటామని కేంద్రం ఏం చేస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి, ఎంతమందికి ఇటువంటి దారుణ ఘటనలు ఎదురయ్యాయి అనే దానిపై కూడా నివేదిక కోరింది. కానీ అప్పట్లో సరైన స్పందన లేని కేంద్రం సిబిఐ విచారణకు సంబంధించి మాత్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో తిరిగి సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐ కమిటీలో కూడా, అంటే సిబిఐ టీం ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇతర రాష్ట్రాల అధికారులను ఖచ్చితంగా చేర్చాలని ఆదేశించింది. ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే తన పర్యవేక్షణలోనే మణిపూర్ అల్లర్ల విషయాన్ని సుప్రీంకోర్టు ఇక రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రతి నివేదికతో పాటు అక్కడ జరుగుతున్నట్టు సంఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెప్పించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి గతంలో అల్లర్లు ప్రారంభమైన తర్వాత చాలా రోజుల పాటు ఆ అంశం స్తబ్దంగా ఉంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ పెద్దగా స్పందించలేదంటూ ప్రతిపక్షాలు చాలా సీరియస్ అయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటన కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి తిరిగి ఒక నివేదిక ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో శాంతిని అక్కడ ఏర్పడడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.